మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. అక్టోబర్ నెల 8వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దేనిని గూర్చియు చింతపడకుడి. ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. చాలామంది క్రైస్తవులు చింతలలో, దిగుళ్లలో ఉంటారు. కొందరు ఊరికే కంగారుతో గంగ వెర్రెలెత్తిపోతూ ఉంటారు. ఈ అనుదిన జీవితపు హడావుడిల్లో ప్రశాంతత చెదరకుండా ఉండగలగడం అనేది అందరూ తెలుసుకోవలసిన రహస్యం. చింతించడం వలన ప్రయోజనం ఏముంది? అది ఎవరికీ బలాన్నివ్వలేదు, ఎవరికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు, అయోమయం నుండి ఎవరినీ విడిపించలేదు. ప్రయోజనకరమైన అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది. దిగులు, అశాంతి, ఆందోళన, వీటిని దేవుడు ఖండిస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అలాగని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు. ఆ విషయాల గురించి దిగులు పడవద్దనే దీని భావం. నీ ముఖం మీద కనిపించే మడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు, చింతలు ఉన్నట్టు. నీ స్వరమే చెబుతుంది నీ నీరసం, మ్లానవదనం చెప్తాయి నీ ఆత్మలో ఆనందం లేదని. దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి. అప్పుడు మేఘాలు మీ కాళ్ళ దగ్గర ఉంటాయి. అపనమ్మకంతో, ప్రశ్నలతో విసిగిపోవడం, దిగులుతో కృంగిపోవడం, ఇవన్నీ బలహీనతకే దారితీస్తాయి. వీటి వల్ల లాభమేమీ లేదు. సాధించలేకుండా శరీరాన్ని, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకుండా మనస్సును బలహీనం చేసుకోకండి. విశ్వాసం వలన పైకి తేలవలసిన వాళ్ళం దిగుళ్ళు వల్ల మునిగిపోతున్నాం. చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం. ఓరకుండి యెహోవాయే దేవుడని తెలుసుకోవడం ముఖ్యం. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు. కొండలు కదిలిపోయినా ఆయన మాటలు నిరర్థకం కావని తెలుసుకోవాలి. ఆయనలో నమ్మకం ఉంచడానికి ఆయన యోగ్యుడే. నా హృదయమా, నీ విశ్రాంతిలోకి తిరిగిరా. యేసు రొమ్మును ఆనుకో. నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల దేవా, ఈ దినాల్లో అనేకులు ప్రభువా దిగులుతో, చింతలతో ప్రభువా అందమైన ప్రయోజనకరమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రభువా. అయ్యా, నువ్వైతే నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అని చెప్పి సెలవిస్తూ వచ్చావు ప్రభువా. అయితే మేమైతే ప్రభువా భవిష్యత్తు గురించి చింతిస్తున్నాం ప్రభువా, జరగబోయే దాని గురించి చింతిస్తున్నాం ప్రభువా, మా జీవితాలు, మా ఆరోగ్యాల గురించి చింతిస్తున్నాం ప్రభువా. క్షమించి ప్రభువా, నీ వైపు చూస్తూ ప్రభువా మేము సంతోషంగా, ఆనందంగా, నిశ్చలంగా, శాంతిగా, సమాధానంతో ప్రభువా నీ సన్నిధిలో గడిపే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేర్లు ఎవరెవరైతే వింటున్నారో, ఎవరెవరైతే దిగులుతో, చింతతో ఉంటున్నారో ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రభువా యేసు క్రీస్తు నామములో గొప్ప నెమ్మది, శాంతి కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభువా ఈ సమయంలోనే వారిని శాంతితో, సమాధానంతో నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. అయా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాననే వాగ్దానం బట్టి అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రతి ఒక్కళ్ళు ప్రభువా అయా నువ్విచ్చే శాంతితో, సమాధానంతో ఆనందించాలి, సంతోషించాలి ప్రభువా. అలాగున తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారం ఉన్న ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధానికి సకాలంలో అందరూ చురుగ్గా, శ్రద్ధతో, భయంతో వెళ్ళటానికి సహాయం చేయండి అయ్యా. దైవజనులని నీ యొక్క ఆత్మతో అభిషేకించి బలపరిచి వాడుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. పరిశుద్ధులందరూ, దేవుని బిడ్డలందరూ నీ సన్నిధానికి వెళ్ళి నిన్ను ఆత్మతో, సత్యంతో ఆరాధించడానికి వారిని ప్రేరేపించమని వేడుకొంచు ప్రభువా. వారి రాకపోకలో మీరే తోడుగా ఉండి ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.